సభావేదికమైన ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం. సభలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకు కూడా నా నమస్కారాలు. టైం లేదు కాబట్టి ఒకే ఒక్క మాట నేను ముఖ్యమంత్రి గారికి విన్నవించుకోదలుచుకున్నా. అదేమిటా అంటే మంది కరువు సీమ, మనకు శక్తి వంచన లేకుండా కృషి చేసి నీళ్ళిచ్చి దారిద్ర్యాన్ని పాల్గొనడానికి రైతాంగానికి బ్రతికించడానికి మహాసేవ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నా నమస్కారం. ఈ సందర్భంగా ఒక చిన్న మనవి చేయదలుచుకున్నా. సార్, ఒక ప్రాజెక్టు తయారై ఇవాళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంది. అది 7,000 కోట్ల రూపాయలు అవుతుంది. ఈ 7,000 కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ చేసి నెక్స్ట్ గవర్నమెంట్ నెక్స్ట్ ఏప్రిల్ మే తర్వాత 7,000 కోట్ల రూపాయలతో మీరు శాంక్షన్ చేస్తే మా గుత్తి కాన్స్టిట్యూన్సీ, సింగనమల, తాడిపత్రి ఇవన్నీ కూడా రమారమి 80,000 ఎకరాలు పారుతుంది. పాతవి నీళ్లు నాకు అల్లాడుతున్నాం, వాటన్నిటి కూడా నీళ్ళు వస్తుంది. దయచేసి మీకు శ్రమైనా సరే, యూ కెనాట్ డూ ఇన్ దిస్ గవర్నమెంట్, బట్ నెక్స్ట్ గవర్నమెంట్ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది తప్పకుండా శాంక్షన్ చేయాలా. అట్లాగే సింగనమల్ల కాన్స్టిట్యున్సీలో కూడా ఒక చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ అది కూడా మీ దగ్గర ఉంది. అదేమిటంటే పుట్టూరు, కోమటికుంట్ల, జీసీపల్లె ఆ ప్రాంతాలకు, దట్ ఈస్ పూర్తి వెనుకబడ్డ ప్రాంతం, హార్టికల్చర్ ప్రాంతం. కాబట్టి మీకు శ్రమ అనకుండా, డబ్బు అనేటువంటి మాట లేకుండా దయచేసి అది శాంక్షన్ చేసి ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని మరొక మారు హృదయపూర్వకంగా కోరుకుంటున్నా. ఏదేమైనా సరే మనము చంద్రబాబు నాయుడు గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలని మిమ్మల్ని అందరినీ జిల్లా ప్రజానికి అందరికీ